పెళ్లిళ్లు పేరంటాలకు మంచి ముహూర్తాలు ముందుకొచ్చేశాయి. ధనుర్మాసం మౌఢ్యమితో ఇన్నాళ్ళు శుభముహూర్తాలు లేక శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. వెడ్డింగ్ ప్లానర్స్, ఫంక్షన్ హాల్లు, షామియానా సప్లయర్స్, పూలు, పండ్ల దుకాణాలు, బట్టల షాపులు, క్యాటరింగ్ సెంటర్లు, పురోహితులు ఇలా అన్ని రంగాలు అందరికీ ఫుల్ డిమాండ్ ఏర్పడనుంది. ఈసారి బిజినెస్ కూడా భారీగానే జరగనుందని అంచనా వేస్తున్నారు. వచ్చేస్తున్నాయి మంచి ముహూర్తాలు. ఫిబ్రవరి 19 తర్వాత వరుసగా శుభముహూర్తాలే. ఇక పెళ్లిళ్ళు పేరంటాలకు అంతా రెడీ. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి. ధనుర్మాసం మౌఢ్యమితో ఇన్నాళ్లు శుభముహూర్తాలు లేక శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి 19 నుంచి వరుసగా 4 నెలలు శుభముహూర్తాల కాలం వచ్చింది. దీంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాల ప్రారంభాలకు మంచి రోజులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మళ్లీ ప్రారంభం కానుంది. మౌఢ్యమి రోజుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకుంటే శుభకరం కాదని పండితులు అంటూ ఉంటారు. దీంతో ఆయా రోజుల్లో ఎలాంటి కార్యాలు తలపెట్టరు. మౌఢ్యమి కారణంగా డిసెంబర్ నుంచి శుభముహూర్తాలు లేకుండా పోయాయి. ఈ సంవత్సరంలో ఎక్కువ మంచి ముహూర్తాలున్నాయి. దీంతో చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చిన శుభకార్యాలు ఇక వేగంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 17తో శుక్ర మౌఢ్యమి పూర్తయి మళ్లీ శుభదినాలు వస్తాయి. కాబట్టి ఈ తేదీ నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నూతన గృహారంభాలు, శుభ సంకల్ప కార్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చు. శుభకార్యాల సీజన్ కావడంతో వెడ్డింగ్ ప్లానర్స్, ఫంక్షన్ హాళ్లు, షామియానా సప్లయర్స్, పూలు, పండ్ల దుకాణాలు, బట్టల షాపులు, క్యాటరింగ్ సెంటర్లు, పురోహితులు ఇలా అన్ని రంగాలు అందరూ ఫుల్ బిజీ అవుతున్నారు. బిజినెస్ కూడా భారీగానే జరగనుందని అంచనా వేస్తున్నారు.